శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఫిబ్రవరి 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు సింహరాశి వారికి రాశి యందు కేతుగ్రహ సంచారం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల వచ్చిన ప్రతి అవకాశాన్ని ట్యాకప్ చేయడం వల్ల జాతకుడు కొంత అధికమైనటువంటి బడ్జెట్తో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. సరైనటువంటి ప్లానింగ్ ఉన్నప్పటికి కూడా సమయానికి అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవడం వల్ల జాతకుడు తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా జాతకుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ సమయంలో మాత్రం ప్రశాంతంగా ఆలోచించి మరి విఘ్నేశ్వరుని పూజించుకోవడం వల్ల మీ యొక్క ప్రయత్నానికి సరైనటువంటి సహకారం లభించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గురువు 11వ స్థానంలోకి వచ్చినప్పుడు మనకి ఎటువంటి అసాధ్యమైనటువంటి సాధ్యం కాని సమస్య అయినా సరే మరి భగవంతుని అనుగ్రహంతో సరైనటువంటి పరిహారం చేసుకొని సరైనటువంటి గురువు సహకారంతో ఆ పని ప్రయత్నిస్తే 100% పూర్తి అవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గురువు లాభంలో ఉన్నప్పుడు గురువు అనుగ్రహం అంటే భగవంతుని అనుగ్రహం తప్పకుండా జాతకుడికి లభిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం గురువు వక్రగమనంలో ఉండడం వలన జాతకుడు ఫలితాన్ని తొందరగా పొందలేకపోతుంటాడు. యూజువల్గా 2 రకాలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే అది ఎలా ఉంటుందంటే మనం బ్యాంక్ అప్పు తెద్దామా ప్రైవేట్ అప్పు తెద్దామా అంటే అప్పు అన్నది కామనం. ఏ విధమన్నది జాతకుడికి సరైనటువంటి క్లారిటీ లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా చివరి నిమిషంలో అయినా సరే అనుకున్న పని సకాలంలో పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అష్టమ స్థానంలో శని కూడా ఉండడం, అష్టమాధిపతిగా ఉన్నటువంటి గురువు లాభస్థానంలో ఉన్నాడు. అంటే మనం ఒక ఆకస్మిక ధనలాభం కోసం ప్రయత్నం చేసినా, ఒక బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేసినా, ఒక ఇన్సూరెన్స్ సంబంధించిందో, చిట్ ఫండ్ సంబంధించిందో, ఇది ఒక స్థిరాస్తి సంబంధించినటువంటి సేల్స్ అయినా అమ్మి దాన్ని తాకట్టు పెట్టి మరి ధనం సంపాదిద్దామనే ప్రయత్నంలో నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ అష్టమంలో శని భగవాన్ ఉండడం వల్ల అంటే పని తప్పకుండా అవుతుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం 100కి 100 నెరవేరడం అనేది జరుగుతుంది అక్షరాల. అయితే ఏంటంటే అది డిలే అవుతుంటుంది అన్నమాట. ఏదో ఒక కొర్రి, ఏదో ఒక లోటు, ఏదో లోపం రావడం వల్ల, గతంలో ఎప్పుడో అప్పు తీర్చి కట్టలేకపోవడం వల్ల, ఏదో ఇది బాగాలేదనో, జిఎస్టీ లేదనో ఈ విధంగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. చాలా ఓర్పుతో సహనంతో మీరు వాళ్ళు అడిగినటువంటి ప్రతి దాన్ని కూడా చాలా సహనంతో మీరు ప్రజెంట్ చేయడం వల్ల 100కి 100 మీకు చేసే ప్రయత్నం అన్నది కొద్దిగా ఆలస్యంగా అయినా సరే సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. కేవలం మీకు ఈ సమయంలో కావాల్సింది ఓర్పు సహనం మాత్రమే. ఏమాత్రం ఇరిటేట్ అయినా, ఏమాత్రం తొందరపడినా పని అంతా కూడా ఎప్పటిదాకా చేసిన ప్రతి ప్రయత్నం, ప్రతి పని, కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మధ్యలో ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి చాలా ఓర్పుగా మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభించండి. అనుకున్న గమ్యస్థానాన్ని 100కి 100 చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే గురువు లాభంలో ఉన్నప్పుడు ఏ ప్రయత్నమైనా, అది పెళ్ళైనా, ఉద్యోగమైనా, ఒక మినిస్టర్ పదవైనా తప్పకుండా రావడం జరుగుతుంది. దానికి అర్హత మీకుంటే మీ ప్రయత్నాన్ని కంప్లీట్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుజుడు నిన్నటిదాకా అంటే ఇంచుమించుగా 22వ తారీఖు వరకు 6వ స్థానంలో విజయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఇప్పుడు 7వ స్థానంలోకి మారడం జరిగింది. అంటే మీకు యోగకారకుడు కుజుడు కూడా అపోజిషన్ పార్టీలో చేరిపోవడం జరిగింది. అంటే ఎవరైతే మీరు సహకరిస్తారనుకున్నారో, ఎవరైతే మీకు నమ్మకంగా ఉండి పని చేద్దాం అనుకున్నారో వాళ్ళు కూడా మీకు దూరమై శత్రువర్గంలో చేరి మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం అన్నది ఈ కుజుడు ద్వారా జరుగుతుంటుంది. అయితే కొంతవరకు మీ కుజుడు యోగకారకుడు అవడం వల్ల అపోజిషన్లో చేరినప్పటికి కూడా అది మీకు మేలు కలగడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా 7వ స్థానంలో రవి, కుజ, రాహు, శుక్ర, బుధ ఈ 5 గ్రహాలు 7వ స్థానంలో చేరడం వల్ల మీకు అపోజిషన్ వారి యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మీ యొక్క లాభస్తులు అని మీ పార్ట్నర్స్ లాభపడుతూ ఉంటారు. వాళ్ళు మీ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ పని పూర్తయ్యే విధంగానో, వాళ్ళకి రావాల్సింది ఇచ్చే విధంగానో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ సమయంలో మీరు చాలా ఓర్పుతో సహనంతో పాటించవలసి వస్తుంది. బట్ ఏదేమైనా జాతకుడు వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. బట్ చివరికి దైవబలంతో, గురు అనుగ్రహంతో ఆ సమస్యలు అన్నది కంప్లీట్గా పరిష్కారం అవడం జరుగుతుంది. సాధారణంగా ఈ గోచార రీత్యా వచ్చే ఫలితాలు ఏలినాడు సేన అవచ్చు, జన్మసేన అవచ్చు, అష్టమసేన అవచ్చు, రాహు ప్రభావం అవచ్చు, ఇవి జాతకుడు
తన ప్రయత్నపూర్వకంగా మార్చుకునే అవకాశం ఉంది. తనకు అనుకూలంగా కూడా జాతకుడు మార్చుకోవచ్చు. అంటే ఈ గోచార ఫలితాలు జాతకుడిని ఇండికేట్ చేస్తుంటాయి, ఇది జరగబోతుంది సుమా, ఈ ఉద్యోగంలో నీకు ఇబ్బంది రావచ్చు, లేదంటే నీకు హెల్త్ పరంగా ఈ ప్రాబ్లం రావచ్చు అని ముందుగానే హెచ్చరించడం జరుగుతున్నవే ఈ గోచార ఫలితాలు. అయితే వీటిని జాతకుడు ముందు జాగ్రత్తగా దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని తనకు అనుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చు. జాతకుడు ఏదో ధనం అవసరం ఉంది, అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఈ గోచారరీత్యా ఈ గ్రహాలు మీకు అనుకూలించినప్పుడు సులభంగా మీకు అప్పు దొరకడం జరుగుతూ ఉంటుంది. అదే ఎవరి దగ్గర దొరుకుతుంది? బ్యాంక్ దగ్గర, బంధువుల దగ్గర, భార్య దగ్గర, అన్నదమ్ముల దగ్గర అన్నది కూడా గోచారం మీకు చెప్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ స్నేహితుల దగ్గర ఎవరి దగ్గర ప్రయత్నం చేయడం వల్ల ఆ సమయానికి ధనం అన్నది దొరుకుతూ ఉంటుంది. దాంతో మీరు అవసరాలు కూడా తీసుకోవచ్చు. ఏదైనా గోచారం అన్నది ముందుగా తెలియజేస్తుంది, జాతకుడు దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మరీ చెడ్డగా ఉన్నప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతాయి, లేదంటే ఇంకో యాక్సిడెంట్ జరగవచ్చు, ఇంకోటి జరుగుతున్నప్పుడు జాతకుడు ముందు జాగ్రత్తగా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం కానీ జాగ్రత్తగా ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రమాదాల నుంచి కూడా జాతకుడు తప్పించుకోవచ్చు. అయితే చాలామంది మేము చేసినటువంటి అప్పులు ఎలా బయటపడతాయి, అంటే రుణాల నుంచి ఎలా బయటపడతా ఉంటారు. అంటే రుణం అన్నప్పుడు చాలా రకాలు ఉంటాయి. తల్లిదండ్రులకు సేవ చేయవలసింది, వాళ్ళ బాధ్యత చూడవలసిన రుణం ఉంటుంది. చెల్లెళ్ళకో అక్కలకో పెళ్లిళ్ళు చేయడం బాధ్యత ఉంటుంది, ఇది కూడా రుణమే అంటారు. ఈ రుణం కోసం కొంతమంది అడిగితే దానికి పరిహారం పనిచేస్తూ ఉంటుంది. మీ చెల్లెలు గారికో లేదంటే మీ అక్క గారికో పెళ్ళి అవ్వట్లేదు, ఏదో పరిహారం, వాస్తు పరిహారం ఇంకోటో చెప్పడం వల్ల అది 100% ఆ రుణ ప్రయత్నం అన్నది తీరిపోతుంది. అంటే ఆ బంధం, ఆ రుణం, ఆ భారం మీరు తగ్గించుకోవచ్చు. అయితే ధనం, ఏదో అవసరానికి మీరు ధనం అప్పు చేస్తారు, ఏదో ఇల్లు కొన్నాక అప్పు చేస్తారు, లేదంటే పెళ్లి చేయడానికి అప్పు చేస్తారు, ఇంకొక ప్రయత్నానికి అప్పు చేస్తారు, లేదంటే సొంత అవసరాలకో, జోదానికో, ఇంకో దానికో, వ్యసనానికో ఏదో కారణం వల్ల అప్పు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని లగ్నాల వారికి, కొన్ని రాసుల వారికి అప్పు చిన్నగా మొదలవుతుంది. ఒక 10,000తో మొదలై అది 10 లక్షలు, 10 కోట్ల దాకా మారుతూ ఉంటుంది. మరి ఈ అప్పు తీయడానికి ఏమైనా మార్గం ఉన్నదా అంటే మాత్రం దీనికి సమాధానం అన్నది ఎవరి దగ్గర ఉండదు. అంటే మనం ఏదన్నా అప్పు చేసి ఆస్తి కొంటే ఆస్తి రేటు పెరిగితే ఒక విధంగా ఉంటుంది, లేదంటే అది వేరే చోట పోగొట్టుకుంటే అది వేరే విధం. అంటే అప్పు, మీరు చేసినటువంటి అప్పు ఎలా తీరుతుంది అన్న విషయం ఒకే ఒక వ్యక్తికి తెలుస్తుంది. అప్పు ఎలా తీరుతుంది అన్నది అది మీకు అప్పు ఇచ్చిన వాడికే తెలుస్తుంది. మీరు అప్పు ఎలా తీర్చగలరో, మీ దగ్గర నుంచి ధనం ఎలా రాబట్టుకోవచ్చో, ఏ ప్రయత్నం వల్ల మీరు ధనం ఈ రుణం నుంచి బయటపడతారన్నది మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారికి మాత్రమే తెలుస్తుంది. అది బ్యాంక్ అయితే బ్యాంకుకి తెలుస్తుంది. పర్సనల్గా మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చుంటే వాడు ముందుగానే అనుకుంటాడు, ఈ అప్పు ఇచ్చినప్పుడే మీకు ఈ విధంగా ఇతని దగ్గర నుంచి మనం డబ్బు తీసుకోవచ్చు, పర్వాలేదు, వీళ్ళ బంధువులో ఇంకోటో ఉన్నారు, లేదంటే వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది, వీడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి విలువ పెరుగుతుంది అని వాడు ముందుగానే ఊహించి మీకు అప్పిస్తారు తప్ప ఎటువంటి తెలివితేటలు లేకుండా వీడైతే మీకు అప్పివ్వడు. అందువల్ల మీరు అప్పు తీరాలి, సిన్సియర్గా మీరు అప్పు తీర్చాలనుకుంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి, అంటే వారిని మీ ఇంటికి పిలిచి చక్కగా అతనికి భోజనం అది పెట్టి అతనితో మాట్లాడి మీ యొక్క కష్టాన్ని అతనికి చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఉందండి, మీకు నేను ఈ ధనం ఇవ్వాలి, నాకు తీర్చే మార్గం కనబట్టలేదు, ఈ తీర్చే మార్గం మీరు చెప్పగలరా, ఏ విధంగా నేను దీని నుంచి బయటపడగలను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు మరి మీ యొక్క అప్పు తీరే మార్గాన్ని ఆ జాతకుడు మీకు, అంటే ఆ వ్యక్తి మీకు సూచించడం జరుగుతుంది. ఇది తప్ప వేరొక మార్గం అయితే మీకు, అంటే ఎగ్గొట్టడం వేరే సంగతి, మీరు సిన్సియర్గా అప్పు తీర్చాలనుకుంటే మాత్రం మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి ఒక్కడు మాత్రమే మీకు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలడు. అతనే మీ యొక్క రుణ సమస్యల నుంచి బయటపడగలడు. ఎటువంటి మొగమాటం లేకుండా వాడు ఎంత శత్రువైనా 100% మీరు అతని ఇంటికి వెళ్ళినా పర్లేదు, అతన్ని మీ ఇంటికి తెలిసి మీ యొక్క స్థితిగతులన్నీ చెప్పి మీ సమస్య చెప్తే అతను ఖచ్చితంగా మీకు ఒక మంచి పరిష్కారాన్ని చెప్పగలడు. అది ఖచ్చితంగా అమలు చేయండి. మీరు ఒకరికి ధనం ఇవ్వాల్సి ఉండి ఆ ధనం కొరకు ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుంటే మీ జీవితంలో ఏదీ కలిసి రాదు, ఏం చేద్దామన్నా కూడా నష్టపోతూ ఉంటాయి. కాబట్టి ముందు ఎవరైతే మీకు అప్పిచ్చారో ఆ రుణం నుంచి బయట పడినప్పుడు మాత్రమే తర్వాత జీవితంలో మీకు సక్సెస్ అయితే వస్తుంది తప్ప ఊరకనైతే రాదు. మీరు ఎన్ని మంత్రాలు చదవండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని దానాలు చేయండి, ఇవన్నీ కూడా మీకు టెంపరీగా మీకు స్వస్థత చేకూర్చగలవు తప్ప రుణ ప్రయత్నం నుంచి బయటపడాలంటే
ఇది ఒక్కటి మాత్రమే ఏకైక మార్గం. స్వస్తి.